హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మా పెళ్లి సిరీస్లో నెక్స్ట్ పార్ట్ విచ్ ఈజ్ మా పెళ్లి చూపులు. సో ఆల్రెడీ మా పెళ్లి సిరీస్లో మేము 4 వీడియోస్ అప్లోడ్ చేశాము. అవి కానీ చూడకపోయి ఉంటే అవి చూసి కమ్ బ్యాక్ టు దిస్ వీడియో. సో అలాగే మా ఛానల్లో ట్రావెల్ రిలేటెడ్ డైలీ వ్లాగ్స్ అని ఇలా చాలానే అప్లోడ్ చేశాము. మీకు టైం కుదిరినప్పుడు ప్లీజ్ డూ వాచ్ దెమ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఎలాంటి డిలే లేకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో మా పెళ్లి చూపులు ఎలా జరిగాయి అని అంటే నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా జాతకాల కోసం చాలానే అయిందనమాట. అసలు కుదురుతుందో లేదో అవన్నీ చాలా డిస్కషన్స్ అయిన తర్వాత దిస్ డే హ్యాపెండ్. ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోయి ఉంటే చూడండి, అందులో నేను చెప్పాను మా జాతకాల కోసం మేమెంత టెన్షన్ పడ్డాము అని. సో అలా జాతకాలు ఇంకా ఫైనల్గా ఇంకా పంతులు గారు చెప్పిన తర్వాత చేసుకోవచ్చు పెళ్ళి అని అన్న తర్వాత మా మదర్ అండ్ మా మామయ్య గారు మాట్లాడుకొని ఇలా వద్దామని డిసైడ్ అయ్యారనమాట. December 5th వీరా వాళ్ళు మా ఇంటికి వచ్చారు. సో ఆ రోజు అప్పుడు నేను వైజాగ్లోనే ఉన్నాను. వీ వేర్ వెరీ టెన్స్డ్ యాక్చువల్గా. అసలు ఆ రోజు ఎలా అవుతుందో ఏంటో, ఏమవుతుంది, ఫస్ట్ టైం ఫ్యామిలీస్ మీట్ అవుతున్నాయి కదా అని. అసలు యాక్చువల్గా చెప్పాలంటే అక్కడి వరకు వస్తుందనే మేము అనుకోలేదు. ఎప్పుడైతే జాతకాల్లో ఇష్యూ అని స్టార్టింగ్లో అన్నారో ఆ తర్వాత అప్పుడే మేము అనుకున్న బాబు ఇది అవ్వదేమో అని అనుకున్నాం. కానీ అక్కడి వరకు వచ్చినందుకు వీ వేర్ వెరీ 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 హ్యాపీ. కానీ అసలైన టాస్క్ ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యేది. ఫ్యామిలీస్ మీట్ అవుతున్నారు, అంత మంచిగా జరగాలి, ఒకరికొకరు నచ్చాలి, అప్పుడే కదా ఇది ముందుకు వెళ్ళేది. సో వీ వేర్ వెరీ టెన్స్డ్ అసలు ఎలా అవుతుంది ఏంటి అని. అప్పుడు నేను వైజాగ్లోనే ఉన్నాను కాబట్టి ఆ రోజు ఇంకా మార్నింగే లేచి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను, అంత మంచిగానే అవ్వాలి అని చెప్పి. ఆన్ ది అదర్ హ్యాండ్ వీరా అప్పుడు బెంగళూరులో ఉంటుండే అనమాట. తను రామచంద్రపురం వెళ్ళి రామచంద్రపురం నుంచి మళ్ళీ మా ఊరు రావాలన్నమాట, వైజాగ్ రావాలి. సో రామచంద్రపురం టు వైజాగ్ ఆల్మోస్ట్ 5 hours పడుతుంది ఈజీగా బస్సులో అయితే కనుక. వాళ్ళు కార్లో వచ్చారు. సో కొంచెం త్వరగా ఇంకొంచెం తక్కువ టైంలో రావచ్చు. బట్ ఏమైందనంటే వీరా బస్సు డిలే అయిపోయిందనమాట. అనుకున్న టైం కన్నా చాలా లేట్గా రీచ్ అయింది. సో తనకు అస్సలు టైం లేదు. ఇంకా వెంటనే వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ వెంటనే స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. కొంచెం కూడా రిలాక్స్ అవ్వడానికి అసలు టైమే దొరకలేదు. ఎందుకంటే మాకు ముహూర్తం ఉందన్నమాట. ఈ ముహూర్తం కల్లా మా ఇంటికి రావాలి. సో మంచిగా ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం కదా అని చెప్పి. సో అది తప్పకుండా ఉండాలి, అది దాటకూడదని చెప్పి అంత త్వరగా లేట్ అయినా సరే త్వరగా బయలుదేరాల్సి వచ్చింది. సో నేనైతే ఇక్కడ తయారవుతున్నానే కానీ నా మైండ్లో థాట్స్ ఇవే రన్ అవుతున్నాయి అనమాట. ఎలా అవుతుంది ఏంటి, ఏం జరుగుతుందో అసలు అని చెప్పి, నచ్చుతామో లేదో అని చెప్పి ఇదే అవుతుందనమాట. వీరా కూడా ఇంకా వీటి గురించి ఆలోచిస్తున్నారు, అసలు అవుతుందో లేదో. అసలు ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కదా, అసలు ఫస్ట్ టైం కదా ఏంటి అని చెప్పి. సో ఇంకా వాళ్ళు ఇంకా రీచ్ అయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఏంటి అని అంటే మా సైడ్ మా అత్తలు, మామయ్య గారు వీళ్ళందరూ ఉన్నారనమాట. అండ్ మా మామయ్య గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే మా మామయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ అండ్ మా మామయ్య గారు ఇద్దరు ముందు నుంచే తెలుసు అనమాట. ఒకరికొకరు ఒకే ప్లేస్ దగ్గర వర్క్ చేశారు. సో దే నో ఈచ్ అదర్. అది చాలా రిలీఫ్గా అనిపించింది. సో ఓకే, తెలిసిన వాళ్ళ ఇదే ఫ్యామిలీ అని వాళ్ళు అనుకుంటారు అండ్ మేము కూడా తెలుసు అని చెప్పి మాకు అనిపించింది. అలా మా మ్యాట్రిమోనీ సంబంధం కాస్త తెలిసిన సంబంధం అయిపోయిందనమాట. సో ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ ఇన్ అవర్ ఫేవర్ అని చెప్పచ్చు. సో ఒకరి ఫ్యామిలీస్ గురించి తెలుస్తుంది ఇప్పుడు మంచిగా అని చెప్పి అనుకున్నాం. సో వచ్చి వాళ్ళు కూర్చున్న తర్వాత ఇంకా నేను ఇంకా లోపల రెడీ అయ్యి ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను వచ్చేసరికి, హాఫ్ సారీ అదంతా కట్టుకొని. సో వచ్చి కూర్చోమన్నారనమాట బయటన. సో నాకు అసలు మామూలు టెన్షన్ లేదు. లైక్ ఏం అడుగుతారో, ఏం సమాధానం చెప్పాలో, ఎలా చెప్పాలో ఏంటో, తప్పుగా అసలు ఎలా చెప్పకూడదు అని చెప్పి చాలా టెన్షన్ పడ్డా. బట్ అనుకున్నట్టు ఏమీ అవ్వలేదు. అసలు నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు, ఏ క్వశ్చన్స్ లేవు, ఏం లేవు. జస్ట్ నేను వెళ్ళి కూర్చున్నా. అసలు యూజువల్గా టిపికల్ పెళ్లి చూపుల్లో అయితే వంట వచ్చా, ఈ పనులు వచ్చా అవన్నీ అడుగుతారేమో. అస్సలు ఏ క్వశ్చన్స్ లేవు. వాళ్ళు నన్ను చూస్తున్నారు, నేను వాళ్ళని చూస్తున్నాను, అంతే అవుతుంది. ఇంకా మా సైడ్ మా మాయగారే ఎక్కడ వర్క్ చేస్తున్నావు ఏంటి అవన్నీ చెప్పు అని అన్నారు. కానీ అవి చెప్పా అంతే తప్ప అస్సలు ఎలాంటి క్వశ్చన్స్ లేవు. జస్ట్
ఒకరినొకరు చూసుకుంటున్నాం అనమాట అంతే. దాని తర్వాత నన్ను వీరాన్ని లోపలికెళ్ళి మాట్లాడుకోమని చెప్పారనమాట. ఏం మాట్లాడుకుంటాం, వెళ్ళాం కానీ మాకు బయటనేమవుతుందో అదే టెన్షన్. మేమేం మాట్లాడుకుంటున్నాం అది పక్కన పెడితే వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో, ఏం డిస్కస్ చేసుకుంటున్నారో, అంత కరెక్ట్‌గానే అవుతుందో లేదో, నేనెళ్ళి ఉండాలి అని చెప్పి వీరా అసలు లోపల మేము ఏం మాట్లాడుకోలేదు. ఇదే డిస్కషన్ నడుస్తుంది అక్కడ కూడా. ఒక 5-10 మినిట్స్ ఉన్నారేమో. ఇంక సరే నేను వెళ్తాను, బయటనే ఏమవుతుందో చూడాలి నేను అని చెప్పి ఇంకా వీరా తను వెళ్ళారనమాట. ఇంకా తను వెళ్ళిన తర్వాత నేను ఇంక రూమ్లోనే కూర్చున్నా. ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళే లోపలికి వచ్చి నాతో పాటు కూర్చున్నారు. ఇంకా అడిగిన వాటికి సమాధానం చెప్తూ అలా మాట్లాడుకున్నాం కాసేపు. ఇంకా బయటన మా మదర్, మా మామయ్య గారు వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. ఉంటాయి కదా పద్ధతులు ఏంటి, ఎలా చేయాలి ఏంటి అవన్నీ చెప్పి వాళ్ళ డిస్కషన్స్ అక్కడ అవి నడుస్తూ ఉన్నాయన్నమాట. సో బయటన వీరా కూర్చున్నారు. ఇంకా ఆ డిస్కషన్స్ అన్నీ అయిపోయాక నాకు బొట్టు పెట్టి ఇంకా తెచ్చిన ఫ్లవర్స్, స్వీట్స్, ఫ్రూట్స్ అవన్నీ పెట్టారనమాట. అప్పుడు లైక్ ఓకే ఇది అవుతుంది అని చెప్పి అప్పుడు ఆ రియలైజేషన్ వచ్చిందనమాట. సో నేను పెళ్లి చూపుల్లో కొన్ని క్లిప్స్ తీసాం, మా మెమరీస్ కోసం మేము తీసుకున్నాం. ఈ ప్రాసెస్ అంతా ఎలా అయింది ఏంటి, బొట్టు పెట్టినప్పుడు అవన్నీ నేను వీడియో ఎండ్లో యాడ్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి అవి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదంతా అయిపోయిన తర్వాత వీ వేర్ వెరీ మచ్ రిలీవ్డ్. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు మా ఇద్దరు డిస్కషన్స్ ఇదే, ఎప్పుడు మాట్లాడుకున్నా ఇదే టెన్షన్ అవుతుందో లేదో. ఇన్ఫ్యాక్ట్ మా జాతకాలు కలిసి వాళ్ళు రావడానికి మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఉందన్నమాట. ఆ మధ్యలో కూడా ఇదే వస్తున్నాం, అసలు నచ్చుతాం, ఇద్దరికి నచ్చుతామో లేదో, అంత మంచిగా అవుతుందో లేదో, ఇదే డిస్కషన్స్, ఇవే టెన్షన్స్. ఎప్పుడు కూడా కూర్చొని ప్రాపర్గా మంచిగా మాట్లాడుకునేదే లేదు. మైండ్లో మాకు ఈ టెన్షన్స్, ఈ థాట్స్ నడుస్తున్నాయి. ఆ రోజు అమ్మయ్య ఇంక ఇదంతా ఇంక పక్కన పెట్టేయచ్చు, రోజు దీని గురించి ఇంక డిస్కషన్స్, నచ్చుతామో లేదని డిస్కషన్స్ ఏమి ఉండవు, అంత మంచిగా అయిపోయింది. ఇంకా పెళ్ళి, ఎంగేజ్మెంట్, పెళ్ళి ఇవన్నీ ఉంటాయి. బట్ అవన్నీ హ్యాపీ టెన్షన్స్ అనమాట, మంచి టెన్షన్స్. అవన్నీ తీసుకోవడానికి బాగుంటుంది. కానీ ఇలాంటి ఎవరైతే ఈ ఫేస్ గో త్రూ అవుతారో వాళ్ళకే రిలేట్ అవుతుంది ఇది. సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు రిటర్న్ అయిపోయారనమాట. హార్డ్లీ ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఉంటుంటారు అంతే. ఇంకా వాళ్ళు రిటర్న్ అయిపోయారు. ఇంకా నేనైతే ఊపిరి పీల్చుకున్నాను అని చెప్పొచ్చు. మంచిగా అయిపోయింది. ఎలాంటి ఎక్కువ డిస్కషన్స్ ఇవి ఏమీ లేవు. మంచిగా ఒకరినొకరిని అర్థం చేసుకున్నారు ఫ్యామిలీస్ కూడా అన్ని విషయాల్లో. సో అన్నీ మంచిగా అంత హ్యాపీగా ఎట్ ది ఎండ్ వాళ్ళకైనా, మా అమ్మ వాళ్ళకైనా, మా అత్తయ్య గారు, మామయ్య గారు వాళ్ళకైనా, ఇద్దరికైనా నేను వీరా హ్యాపీగా ఉండాలి, అదే ఇంపార్టెంట్ వాళ్ళకు కూడా. సో ఆ థాట్ మైండ్లో ఉన్నన్ని రోజులు ఎక్కడ ఎలాంటి పెద్ద పెద్ద ఇష్యూస్, ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ ఏమి రావు. వాళ్ళు మా హ్యాపీనెస్ కోసమే వాళ్ళు కూడా అనుకున్నారు కాబట్టి అంత హ్యాపీగా అయిపోయింది. సో దట్ డే ఆ పెళ్లి చూపులు అలా అయిందనమాట. సో మా థాట్స్, మా మెమరీస్ ఇలా అయితే అయ్యాయి. సో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. నేను వీడియోస్ కూడా యాడ్ చేస్తాను. మరీ అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు వీడియోస్, అప్పుడేదో ఆ హడావిడిలో షూట్ చేసినవి. సో దీని తర్వాత కూడా ఎంగేజ్మెంట్ రిలేటెడ్, పెళ్ళి రిలేటెడ్ అన్ని వీడియోస్ కూడా యాడ్ చేస్తాను. మా థాట్స్ ఏంటి, మా మెమరీస్ ఏంటి, మా బ్యాక్ అండ్ స్టోరీస్, వీడియోస్ అని కదా స్టోరీస్ ఏంటి, అవన్నీ కూడా నేను షేర్ చేసుకుంటాను అనమాట. సో దట్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. దట్ ఈస్ హౌ ఆర్ పెళ్లి చూపులు వెంట్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. విల్ మీట్ యూ సూన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. అండ్ టిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.
అవును.